YTTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా దర్బార్ నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి. నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన అర్జీదారులు. కరసవలసలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ. ఆహారము విద్యా ప్రమాణాలపై ఫిర్యాదులు అందించడంతో పరిశీలించిన గుమ్మడి సంధ్యారాణి. రాయలసీమ ప్రజలకు జగన్ తీరని ద్రోహం. జగన్ పై మంత్రి నిమ్మల ఫైర్. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న జగన్. రాష్ట్ర ఎక్సైజ్ గనుల భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర విమర్శ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్ మేళాను సక్సెస్ చేయాలన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏటీఎంను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ. వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ. పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. అనకాపల్లి నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం మంత్రి స్వగృహం వద్ద హోంమంత్రి అనిత ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. అనకాపల్లి జిల్లా వివిధ నియోజకవర్గాల నుండి ప్రజా దర్బార్కు ఆర్జీలు తరలివచ్చారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం, మరికొన్ని సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్కడ కూర్చోండి, లీడర్స్ అందరూ అక్కడ కూర్చోరా ప్లీజ్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరసవలసలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ నిర్వహణ, ఆహారం, విద్యా ప్రమాణాలపై ఫిర్యాదులు అందడంతో మంత్రి పాఠశాలను సందర్శించి ఆహార పదార్థాలు, పరిసరాల పరిశుభ్రత, బాలికల భద్రత, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. మంత్రి పిల్లలతో మమేకమై పాఠశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. మన్యం జిల్లా సాలూరు మండలం కరస వలసలోని కేజీబీవీ పాఠశాలను ఆమె సందర్శించారు. స్కూల్లో పిల్లలకు పెట్టే భోజనం చూసి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా ఆహారం వండలేదని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు తయారు చేసే సిబ్బందిని వెంటనే మార్చాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి భోజనం చేశారు. అది మీరు చూసుకోండి, అది ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చాము, మీరు పాఠాలు చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత తీసుకుంది. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీసుకున్నాం 150 గుడ్లు ఉంటాయా? మీరు ఇచ్చారు, అవి ఉంటాయా? ఖచ్చితంగా ఉండదు, 100% ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 150 గుడ్లు మళ్ళీ బుక్లో చూపిద్దామా? ఎంత ఉంటుందో? ఇంట్లో అందరూ వండుకున్న వాళ్ళమే కదా, అందరం ఆడవాళ్ళమే కదా. పిల్లలంటే హాస్టల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చే కొంతమంది పిల్లలమ్మా, ఎక్కువ మంది ఇక్కడ గిరిజన పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇంట్లో నాకు మళ్ళీ ఇంకొక ఎక్స్క్యూజ్ కూడా ఉండకూడదు. నో, వన్ డే స్టెప్. కొంతమంది ఉంటే కొంతమంది గెలిచి ముగ్గురే కదా కూర్చున్నారు, అక్కడ ఉంది కదా, మందికి వెళ్ళొచ్చు కదా. పోండి, ఇక్కడికి వెళ్ళండి, అందరికి వెళ్ళండి, పోయి అందరు బెంచీల మీదకి వెళ్ళండి. అందరు కొంతమంది అలాగే కొంతమంది ఇలాగే. కూర్చోండి, పేపర్ మీరు కానీ ఎప్పుడు
ఇక్కడ చేస్తారా? ఈ భోజనం చేస్తారా? మీకు వేరే ఉంటుందేమో భోజనం. ఇంజనీర్లు ఇప్పటికైనా నిర్లక్ష్యం వేయాలని హితవు పలికారు. హంద్రీనీవా కాలువను తీవ్ర నిర్లక్ష్యం చేసి రాయలసీమ ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్ 1 క్రింద 695 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లా మల్యాల లిఫ్ట్ నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను విస్తరించే పనులు చేపట్టారు. ఫేజ్ 2 కింద ఉమ్మడి అనంతపురం చిత్తూరు జిల్లాలోని 1500 కోట్లతో విస్తరణ సీసీ లైనింగ్ పనులు చేస్తున్నారు. డిస్కషన్ చర్చను నిర్వహించుకొని దాని మీద కొన్ని డిసిషన్స్ కూడా మరి తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ప్రత్యేకించి వ్యవసాయం, ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది అత్యంత కీలకం. వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో మరి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20,000 హెక్టార్కి ఇస్తే మరి తర్వాత అది 25,000 30,000 ఖర్చులు పెరిగినటువంటి దానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ పెరుగుతుందని గత ప్రభుత్వంలో రైతులు ఆశిస్తే దానికి భిన్నంగా ప్రభుత్వం రివర్స్ చేసి 20,000ని 16,000కి తగ్గించి గత పాలన మోసం దగా చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,000 రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీని పెంచినటువంటి ఘనత ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు కూడా శాసనసభలో నేను కూడా చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో యాంత్రీకరణ అనే మాటే మర్చిపోయారు. కనీసం ఒక బరకం ముక్క కూడా సబ్సిడీ మీద ఇవ్వనటువంటి పాలనలో ఉంటే మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వరి నాట్ల యంత్రాలు కానీ, కోత యంత్రాలు కానీ, ఏదైతే మరి ట్రాక్టర్లు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ అన్నీ కూడా ఇవాళ మళ్ళీ సబ్సిడీ మీద ఇస్తూ హెల్త్ కార్డులు కూడా పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని హెల్త్ కార్డులు ఇవ్వడం కానీ ఇట్లా వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నాం. ఏదైతే గిట్టుబాటు ధరలు అందించేటువంటి విషయంలో మరి ఈ యొక్క మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానీ, ఎగుమతులు దిగుమతుల ప్రభావం వల్ల కొన్ని పంటలకు మరి ఆ ధర లభించేటువంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకుని ఇప్పుడే చూసాం. ఏదైతే మిర్చి పంటకు మరి యొక్క మద్దతు ధర రైతుకి లభించినటువంటి స్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి స్వయంగా ఆయన ఢిల్లీ వెళ్ళి మరి యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ మిర్చి పంటకి మద్దతు ధర అందించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసిన కృషి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఆ తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి ఒక అడుగు ముందుకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతాంగానికి ఏ నష్టం ఇబ్బంది వచ్చినా సరే మరి వెంటనే, ఎందుకంటే నిన్న కూడా చూసాం ఆక్వా రంగానికి మరి ఏదైతే ఆ యొక్క అమెరికా ట్రంప్ సుంకం విధించడంతో ఆక్వా రంగం దెబ్బతింటుంది అని అంటే అప్పటికప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటమే కాకుండా నిన్న అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక మత్స్యశాఖ ద్వారా రివ్యూ పెట్టడం, నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టడం, అంటే ఇట్లా ఒక రైతాంగానికి చిన్న ఒక ఇబ్బంది వచ్చింది అని అంటే ఇమ్మీడియట్లీ ఈ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కింద శాఖల వరకు కూడా మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న విషయం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేస్తే మన కర్నూలు అంటే ఉల్లి అంటే కర్నూలు. మరి అటువంటిది ఈ సంవత్సరం 5,000 రూపాయల వరకు కూడా మరి వేళ ధర లభించినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క రోజు మరి ఉల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి మార్కెట్ ఒడిదుడుకుల్ని కూడా తట్టుకుని రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైనా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు
వాటిని స్టోరేజ్ చేసుకోవడం కూడా అవసరం. ఎప్పుడైనా దళారులు లేకపోతే గిట్టుబాటు ధర లేనప్పుడు ఆ రైతుకి ఆ యొక్క స్టోరేజ్లు కూడా ఉండాలని ఏదైతే మా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ స్టోరేజ్ ప్లాంట్స్ను కూడా కర్నూలులో మరి పెంచేటువంటి విధంగా కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కూడా చాలామంది సభ్యులు చాలా విషయాలను కూడా చెప్పడం జరిగింది. వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలుకి మనం సాగునీరు త్రాగునీరు అందించాలని మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో నాసీ రకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పలు రకాల దోపిడీలతో ప్రభుత్వాన్ని నాశనం చేస్తే తమ యొక్క ప్రభుత్వం పటిష్టమైన పారదర్శక విధానాలతో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేని నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ గనుల భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుపతి స్థానిక శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావేరి సమావేశ మందిరంలో ఈ రోజు ఆయన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం కొల్లు రవీంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని డిస్టిలరీ నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకుని కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేశారన్నారు. ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారులకు తెరలేపడమే కాక మల్టీనేషనల్ బ్రాండ్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి తమ సొంత బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్ది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీశారన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి గత ఒక సంవత్సరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది, కొత్త పాలసీ తీసుకువచ్చిన తర్వాత ఏ విధంగా మన డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ జనరేషన్ కానీ, క్వాలిటీ కంట్రోల్, పబ్లిక్ హెల్త్, క్రైమ్ కంట్రోల్, ఇవన్నీ అంశాలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయింది అని రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి వస్తున్న 6 months to 1 yearలో ఏమేమి ప్రయారిటీస్ ఉంటాయి వీటన్నిటి మీద ఇక్కడ సుదీర్ఘ చర్చ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ స్థాయి అధికారులకి ఏమైనా సమస్యలు ఉన్నా వీటి మీద కూడా ఇక్కడ డీటెయిల్గా చర్చ చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువస్తాము. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏమైనా డిసిజన్స్ మనకి పెండింగ్ ఉన్నా, కొన్ని రూల్స్ అమెండ్మెంట్స్ కావాలి అండ్ ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా పోలీసు మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అత్యంత దారుణమైనటువంటివి. ఆ రకమైనటువంటి భాషని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడము అనంటే ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య, వర్గాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చు రేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు, భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరి మీదన్నా కేసులు పెడితే కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి కోర్టులున్నాయి. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు, తప్పు చేయని వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సరైనది కాదు. ఈ నెల 26వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లను ఈ రోజు గురువారం సింగరేణి, పోలీస్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు పరిశీలించారు. జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు 10,000 నుండి 15,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. టాస్క్ ప్రతినిధులు సమన్వయం చేసుకుని రిజిస్ట్రేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జాబ్ మేళాకు వచ్చే యువతీ యువకులు ఇంటర్వ్యూలో పాల్గొనేలాగా సరిగా గైడ్ చేసేలా వాలంటీర్లను నియమించాలని సింగరేణి జీఎంను కోరారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు రవాణా సదుపాయం, ఎండను దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్స్, భోజన వసతి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని జాబ్ మేళాను సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం పరిధిలోని దివీసు పరిశ్రమ వద్ద ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ అక్షాంశ్ యాదవ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సాయంత్రం నుండి రాత్రి 9 గంటల వరకు మెట్పల్లి కాశీబాగ్ హనుమాన్ మందిరం నుండి అయ్యప్ప స్వామి మందిరం వరకు వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది. హనుమాన్ దీక్ష సాములు ప్రజలు, విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఏపీలోని రెల్లి ఉపకులాలకు ఎస్సీలో 5% రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పడ్డారు. ఈ నిరసనలో రెల్లి ఉపకులాల గజపతి నగరం నియోజకవర్గం అధ్యక్షులు గండ్రేటి రామారావు పాల్గొని నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ రెల్లి వాటి ఉపకులాలకి 1% అనేది కేటాయించారు. ఈ 1% అనేది చాలా అన్యాయం, బాధాకరమైన విషయం. ఈ 1% రిజర్వేషన్ వల్ల ఎస్సీ రెల్లి కులాలు వాటి ఉపకులాల వారికి ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యోగాల్లోని కావచ్చు, తర్వాత మా పిల్లల ప్రవేశాల్లో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశాల్లోనే సీట్లు రావాలన్నా ఈ 1% అనేది సాలదనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈ 1% రిజర్వేషన్ వల్ల మాకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకి ఎటువంటి ప్రవేశాల్లో అవకాశాలు ఉండవు. మేము చాలా తీవ్రంగా నష్టపోతాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీదనే పునరాలోచన చేయాలని కోరుకుంటున్నాం. మేము చాలా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా బాగా వెనుకబడి ఉన్నామనేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంతకు ముందే అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి ఒక రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదిక మీదే కాకుండా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా వెనుకబాటుతనాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్ అనేది వర్తింపు చేయాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నమస్తే సార్, మాది విజయనగరం జిల్లా దత్తరాజర్ మండలం పెదకథ గ్రామం. విషయం ఏమిటంటే 1998లో మాకు రిజర్వేషన్ అనేది 1% అనేది ఇవ్వడం జరిగింది. అదే 1998 నుంచి 2025 వరకు కూడా 1% రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నామంటే, మా రెల్లి కులస్తుల్లో, మాకు ఉండేటువంటి రెల్లి ఉప కులస్తులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా చాలా హైయర్ ఎడ్యుకేషన్ అనేది మేము చదివాము. మాలో ఎంఏలు, బీఈడీలు, పిహెచ్డీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంత పిహెచ్డీలు, ఎంఏలు, బీఈడీలు చేసినప్పటికీ కూడా రిజర్వేషన్ కారణం వల్ల ఇప్పటికీ కూడా మా రెల్లి ఉపకుల జాతులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులుగాను, అలాగే హోటల్స్లోను,
అలాగే బయట చిన్న చిన్న ఉద్యోగాలు అనేది చేస్తున్నాం సార్. మేము ఇంత చదువులు చదివి కూడా మాకు రిజర్వేషన్ లేకపోయినందువల్ల మాకు చాలా బాధ కలిగిస్తుంది. మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజర్వేషన్ పరంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే మా కులాలు ఏవైతే ఉన్నాయో మాలో కూడా చాలా బాగా చదివే వాళ్ళు ఉన్నారు సార్. మేము పేద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని రెక్కల కష్టంతో ఉన్నత చదువుల్ని చదివిస్తున్నారు. అయినప్పటికీ కూడా మా రిజర్వేషన్ లోపం వల్ల మా బతుకులు అనేవి రోడ్ల పాలే అవుతుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మా విన్నపం సార్. దయచేసి మాకు రిజర్వేషన్ అనేది పెంచండి. కనీసం 5% అయినా రిజర్వేషన్ పెంచితే మాలాంటి పిల్లల యొక్క భవిష్యత్ అనేది మారుతుంది సార్. సుమారుగా చూసుకుంటే కనుక 1998లో ఏదైతే రిజర్వేషన్ పరంగా జనాభా లెక్కల్లో మాకు తక్కువ మంది ఉన్నారని చూపించారో ఈరోజు సుమారుగా చూసుకుంటే కనుక 25 లక్షలు దాటి ఉన్నారు సార్. ఈ 25 లక్షల పిల్లలతో పాటు ఇప్పుడు ప్రజెంట్ కొత్త జనరేషన్ కూడా మనకి ఉంది సార్. ఈ కొత్త జనరేషన్లో చాలా మంది మనకి డిగ్రీలు చేసిన పిల్లలు, ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు వీళ్ళు కూడా ఉన్నారు సార్. ఇంకా ఈ పిల్లలు ప్రస్తుతం కులగణలోకి ఇంకా రాలేదు. సో వీళ్ళకి కూడా మనకి ఈ పిల్లలు కూడా భావితరాల్లో కూడా మనకి దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ కల్పిస్తారని మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మరొక్కసారి మా రిజర్వేషన్ పెంచాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం సార్. హైదరాబాద్ లో నటుడు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 2 సీఐలు, 8 మంది ఎస్ఐలు, 75 మంది పోలీస్ సిబ్బందితో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 56 బైకులు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ డీఎస్పీ హెచ్చరించారు. కార్డన్ సెర్చ్లు ఇంకా మిర్యాలగూడ డివిజన్లో నిర్వహిస్తామన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.